రెండు రకాలు, అది అక్యూట్ అండ్ క్రానిక్ అని చెప్పొచ్చు. లేదా మనం దాని యొక్క లొకేషన్ బట్టి, అంటే సైనస్ ఎక్కడెక్కడ ఉంది దాన్ని బట్టి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అక్యూట్ సైనసైటిస్లో ఏమవుతుందంటే ఏదైనా సైనసైటిస్ మనకు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు ఉండి ఆ తుమ్ములు జలుబు వచ్చేసి ముక్కు దిబ్బడు అనిపించేసి ముక్కులోంచి జలుబు బాగా పట్టేసినట్టు అనిపించడం, భారంగా అనిపించడం, మళ్ళీ దానంతట అది మీరు మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా అది క్లియరెన్స్ అయిపోవడం అనేది మనకు అక్యూట్లో కనబడుతూ ఉంటుంది. అలా కాకుండా క్రానిక్ సైనసైటిస్ అనుకోండి, ఒకసారి మొదలైందంటే 12 వారాలు 14 వారాలు 18 వారాలు లేదా 3 నెలలు 4 నెలలు అలా కంటిన్యూ ఉండటం, సీజన్ ఏమాత్రం చేంజెస్ వచ్చినా ఇమ్మీడియట్గా మళ్ళీ ముక్కు పట్టేయటం కానీ లేకపోతే ముక్కు లాగుతున్నట్టు అవ్వటం, ముందుకు వంగినప్పుడు ఒకేసారి మొత్తం లాగుతున్నట్టు అనిపించడం, గొంతు నొప్పి, గొంతులోకి ఏదో లిక్విడ్ దిగుతున్నట్టు అనిపించడం, గొంతు మారిపోవటం, గొంతు బొంగురుగా అయిపోవటం, అండ్ కఫం దగ్గినప్పుడల్లా కఫం బయటకు రావటం, ఇవన్నీ లక్షణాలు మనకు క్రానిక్ సైనసైటిస్లో కనబడుతూ ఉంటాయి. ఇంతకీ మొత్తానికి మన ప్లేస్ని బట్టి లేదా ఏ సైనసైటిస్ సివియర్గా ఉంది లేదని చెప్పుకోవడానికి మనకు ప్లేసెస్ బట్టి మనకు ఉంటుంది. మ్యాక్సిలరీ సైనసైటిస్ మనకైతే చీక్స్ బోన్స్ మీద ఎప్పుడైతే ఉంటుందో ఆ చెంపల పైన కానీ లేకపోతే వాటర్లో ఉన్నప్పుడు సైనస్ బాగా ఉండి అక్కడ వాటర్ లిక్విడ్ ఫార్మేషన్ అవ్వటం, లేకపోతే ఆ సైనసైటిస్ లోపల లేయర్ అంతా వాచిపోయి ఇన్ఫ్లమేషన్ అయ్యి అక్కడ మనకు ఒక జిగురు లాంటి పదార్థం జామ్ అయిపోయి పస్ ఫామ్ అయిపోవటం, అక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి ముక్కుల ద్వారా రావటం లేదా బ్లడ్ రావటం, ఒక్కొక్కసారి మనకి నోట్లో స్మెల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి, అంటే ఆ ఫంగస్ ఫార్మేషన్ ఏంటంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రంటల్ సైనసైటిస్ సేమ్ థింగ్, మన ఫ్రంటల్ అంటే పైన మనకు కంటి రూపు పైన లేదా కనుబొమ్మల పైన కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయినట్లయితే ఫ్రంటల్ సైనసైటిస్ అంటుంటాం. స్పీనాయిడ్ సైనసైటిస్ అంటారు. స్పీనాయిడ్ సైనసైటిస్ అంటే మనకి వెనుక భాగంలో తల వెనుక భాగంలో రావటం, లేకపోతే చెవి వెనకాల ఎక్కువ లాగటం, ఒక్కొక్కసారి అక్కడికి లాగుతున్నట్టుగా ఉంటాయి. అలా రకరకాల సైనసైటిస్లు మన ప్లేసెస్ బట్టి ఉంటాయి. ప్లేసెస్ బట్టి అనేది ఓన్లీ ఫర్ డయాగ్నోసిస్ పర్పసే తప్ప దానివల్ల పేషెంట్కి పెద్దగా దీనివల్ల ఉండేదంటూ ఏముండదండి. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే సైనసైటిస్ ఏదైనా మనకు సైనసైటిసే, సివియారిటీ లెవెల్స్ కూడా ఏదైనా ఒక విధంగా ఉంటాయి. కాకపోతే ఫ్రంటల్ మ్యాక్సిలరీ సైనస్ అనేవి చాలా మందిలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కువ మందిని ఇబ్బంది పట్టేవి కూడా ఇవే ఉంటాయి అన్నమాట. సో కాంప్లికేషన్స్ వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా చేయగలిగేది అంటే ఫ్రంటల్ సైనసైటిస్ ఎక్కువగా కాంప్లికేషన్ చేయగలదు, బ్రెయిన్ లెవెల్కి వరకు కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది.